కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. రెండే ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఈ మాట మనము వినగానే మనకి ఇక్కడ ఒక అంశం కనబడుతున్నది కదా. ఏంటిది అది? ప్రార్థన అనేటటువంటి అంశం కనబడుతూ ఉన్నది. ఎవరు ప్రార్థిస్తున్నారట? ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు? పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు? అన్యజనులైనటువంటి మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాను అని అంటున్నాడు. అన్యజనుల కొరకు పౌలు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. పౌలు ఒక మంచి ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. పౌలు ఒక మంచి వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నాడు. పౌలు ద్వారా అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. పౌలు యొక్క పరిచర్య అత్యంత శక్తివంతమైనటువంటి పరిచర్యగా ఉన్నది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, యేసయ్యతో తిరిగినటువంటి తన 12 మంది శిష్యులందరి కంటే కూడా అత్యధికమైనటువంటి పరిచర్యను పౌలు చేసినట్లుగా మనం చూస్తాం. తను రాసినటువంటి పత్రికలు సార్వత్రిక సంఘానికి ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో ఆదరణను, ఎంతో ధైర్యాన్ని, నెమ్మదిని, మారు మనస్సును కలగజేసినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శక్తివంతమైనటువంటి పరిచర్య చేసినటువంటి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఒక మంచి ఆత్మీయ నాయకుడు ఏం చేస్తాడు అనంటే, తన ప్రజల నిమిత్తము, తనకు అప్పగింపబడినటువంటి వారి నిమిత్తము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనము ఆయన పత్రికలన్నిట్లలో చూసినట్లయితే చాలాసార్లు కనబడుతుంది, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను. ఇలా ఈ మాటలు చాలా సందర్భాలలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే అన్యజనుల కొరకు అసలు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అన్యజనుల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రార్థన అసలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయన ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. మనం చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాడట. ఇక్కడ చదవబడినటువంటి ఈ వచనాలలో 5 విషయాల కొరకు పౌలు భక్తుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ 5 విషయాలు అనేటివి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు గాను అని అంటున్నాడు. అంతరంగ పురుషునిలో మనం ఏం చేయబడాలట? శక్తి కలిగి ఆత్మయందు బలపరచబడాలట. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఆత్మీయుడు, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క అంతరంగ పురుషుడు శక్తి గలవాడు కావాలి. ఈ దినాలలో అంతరంగ పురుషుణ్ణి డామినేట్ చేయడానికి శరీరం అనేది లేస్తూ ఉన్నది. ఈ దినాలలో కాదు, ప్రతి క్రైస్తవుని యొక్క, ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో జరిగేటటువంటి క్రియనే ఇది. ఏంటిది అది అనంటే, అంతరంగ పురుషుణ్ణి అణిచివేయటానికి శరీరం అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే పౌలు భక్తుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, శరీరం గెలవద్దు, శరీరం ఆత్మను లోపరుచుకోవద్దు, అంతరంగ పురుషుని లోపరుచుకోవద్దు, కానీ అంతరంగ పురుషుడు ఎలా ఉండాలట? శక్తి కలవాడుగా ఉండాలట. శక్తి కలిగి ఉండి ఆయన ఆత్మ వలన బలపరచబడాలట. ఎవరి ఆత్మ వలన? దేవుని యొక్క ఆత్మ వలన బలపరచబడాలట.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటమే జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో అంతరంగ పురుషుడు శక్తి గలవాడై పోరాడాలని ఆయన, అనగా దేవుని ఆత్మ వలన అంతరంగ పురుషుడు బలపరచబడి శరీరాన్ని లోపరుచుకోవాలని మొట్టమొదటిగా పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఇక రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లును. రెండవ విషయం ఏందనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మన హృదయములలో ఏమున్నదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన హృదయములలో ఐహిక విచారం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు కదా, ఎన్నో 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 నివాసం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడనంటే, హృదయములో ఏది ఉండటానికి వీల్లేదు. ఏముండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటే మనకు నెమ్మది, క్రీస్తు ఉంటే మనకు సమాధానం, క్రీస్తు ఉంటే మనకు భద్రత, క్రీస్తు ఉంటే మన హృదయం ఎంత తేలికగా ఉంటుంది అని అంటే చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు మన హృదయములలో ఉండాలని, విశ్వాసము ద్వారా నివసించాలని, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా, మనం నమ్మాలి, యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, ఉంటాడు అని మనం నమ్మాలి. ఎప్పుడైతే మనము నమ్మి మనం ఆయనను ఆహ్వానిస్తామో ఆయన మన హృదయంలో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారట హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడట, తడుతూ పిలుస్తున్నాడట. ఎవరైతే ఆయన స్వరము విని దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి తలుపు తెరుస్తారో, ఏ తలుపు? హృదయం అనేటటువంటి తలుపు తెరుస్తారో, అప్పుడు యేసయ్య లోపలికి వస్తాడట. మనము భోజనం చేద్దామని అంటాడు. అనంటే భోజనం ఎప్పుడు చేస్తాం? ఒక పార్టీ ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి? మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటాం. అందుకే అక్కడ 23వ కీర్తనలో శత్రువుల ఎదుట భోజనం అని అన్నాడు. మన పరిస్థితులు ఎలాగున్నా, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నా, మనల్ని వెక్కిరిస్తూ ఉన్నా, మనం బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, చేదు అనేటటువంటి అనుభవం గుండా నడిపించబడుతూ ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మన హృదయంలో ఉంటే మనం ఎల్లప్పుడూ తృప్తిగా భోజనం చేస్తాం. మన శత్రువు మన ఎదుట ఎన్ని ఉరులైనా పెట్టనియండి, ఎలాగ నాట్యం ఆడనియనండి, ఎలాగైనా వాడు నాట్యం ఆడనియండి, కానీ యేసయ్య మన హృదయంలో ఉంటే ఆరాంసుగా మనము భోజనం చేస్తాం కదా. ఎవరు? యేసయ్యతో మనం ఆయనతో భోజనం చేస్తాం. అంత నెమ్మది, అంత ప్రశాంతత ఉంటుంది. కాబట్టి క్రీస్తు మన హృదయంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట. మూడవదిగా మనం చూసినట్లయితే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అని అంటాడు. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ప్రతిసారి పౌలు యొక్క పత్రికలు అంటే నేను చదివినప్పుడు నాకు చాలాసార్లు పదే పదే తట్టినటువంటి మాట ఏందనంటే, సంపూర్ణతలో పరిపూర్ణత కావాలి, పూర్ణులు కావాలి, సంపూర్ణతలోనికి రావాలి. ఇదే పౌలు యొక్క ధ్యాస అంతా కూడా. ఎవరికైతే తను బోధ చేశాడో, ఎవరినైతే తను రక్షణలోనికి నడిపించాడో, ఎవరికైతే క్రీస్తు ప్రేమను తెలియపరిచాడో, వాళ్ళందరూ ఎలా కావాలని పౌలు కోరుకుంటాడు అనంటే, ఒక సంపూర్ణతలోనికి రావాలని, ఒక పరిపూర్ణతలోనికి రావాలని పౌలు యొక్క తాపత్రయం, పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క ప్రార్థన అయి ఉన్నది. మీరు చూడండి, పౌలు యొక్క పత్రికలలో ప్రతిసారి ఈ మాట అంటాడు, మీరు సంపూర్ణులు కావాలని అంటాడు, మీరు పరిపూర్ణులు కావాలి అని అంటాడు. అంటే మనము ఎలా ఉన్నాము అనంటే, సంపూర్ణతలో లేము, పరిపూర్ణతలో లేము. ఇంకా మనకు అవకాశం ఇవ్వబడుతుంది, ఇంకా మనకు ఆయుష్ ఉన్నది అనంటే మనం ఎక్కడనో మార్చుకోవాలి, ఎక్కడనో సరి చేసుకోవాలి, ఎక్కడనో దిద్దుకోవాలి, ఎక్కడనో మన లోపాలను సరి చేసుకొని క్రీస్తుకు కలిగినటువంటి ఆ స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని నేను ప్రయాసపడుతున్నాను అని అంటాడు పౌలు భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుకున్నటువంటి సంపూర్ణతకి తగినట్టుగా మనము పరిపూర్ణులం కావాలి, పూర్ణులంగా కావాలి. మనం ఇప్పుడు పూర్ణులంగా లేము. ఏదో కొంత వెలితి ఉన్నది, ఏదో కొంత తక్కువ ఉన్నది. ఆ తక్కువ, ఆ వెలితి అనేది పూడ్చితే మనం 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 పరిపూర్ణతలోనికి వస్తే
మనము ఆయన స్టాండర్డ్లో, మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాం. ఆయన స్వారూప్యంలోనికి మార్చబడ్డ తర్వాత మనము ఆయన 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 దగ్గర నిలబడేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఆయన స్థలములో, ఆయన ఉండేటటువంటి స్థలంలో మనం ఉండటానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుని యొక్క ప్రార్థన ఏందనంటే, దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులమగటానికి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ దినం ఈ 5 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనంటే మన గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎస్, మన కొరకు విజ్ఞాపనకర్త ఉన్నాడు. పౌలు భక్తుడు ఏ విధంగానైతే తన రక్షించినటువంటి సంఘాల నిమిత్తం ఆత్మల కొరకు భారం కలిగి పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఏం చేస్తున్నాడట? మానక విజ్ఞాపనం చేస్తున్నాడట. తండ్రి దగ్గర వేడుకుంటున్నాడట. తండ్రి కుడిపార్శ్వం నుండి మన కొరకు మొరపెడుతున్నాడట. ఏమిటి కొరకు మొరపెడుతున్నాడు? మనము ఆయన సంపూర్ణతలోనికి రావాలని మొరపెడుతూ ఉన్నాడు. ఇది 3వ విషయం. 4వ విషయం మనం చూసినట్లయితే, ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని ప్రార్థన చేస్తున్నాడట. దేని యందు చెప్పాలి? దేని యందు? ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. వేరు పారనటువంటి చెట్టు స్థిరపరచబడదు. వేరు లేనటువంటి చెట్టు స్థిరపరచబడదు. అందుకే ఒక ఉపమానం చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. విత్తనాలు విత్తినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? రాతి నేలలో పడ్డాయట. రాతి నేలలో పడినటువంటి విత్తనాలకు వేరున్నదా? వేరు లేదు. వేరు లేనందున అది ఎండి చచ్చిపోయిందట, స్థిరపరచబడలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడనంటే, ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడాలి. ఎప్పుడైతే ప్రేమలో మనము వేరు పారిన స్థితిలో ఉంటామో అప్పుడు మనము స్థిరపరచబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్థిరపరచబడతాం. మన వేరు లోపటికి తన్నుకొని పోకపోతే, మన వేరు గట్టిగా లేకపోతే మనం నిలబడలేం. ఏ చెట్టు కూడా వేరు బలంగా లేనటువంటి చెట్టు ఏ చెట్టు కూడా నిలబడదు. మనము పైకి చూడటానికే అబ్బా ఈ చెట్టు ఎంత బాగుంది అని అనుకుంటాం. కానీ వేరు సరిగ్గా లేకపోతే, వేర్లు లోపటికి పారి లేకపోతే, గట్టి గాలి తుఫాన్ వస్తే కథం కింద పడిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మన మీద కూడా దుష్టుడు రేపేటటువంటి ఆ గాలి తుఫానులకు మనము ఆ అలలకు కొట్టుమిట్టాడకుండా, కింద పడిపోకుండా మనము స్థిరముగా నిలబడాలి అనంటే మనము వేరు పారినటువంటి అనుభవములో ఉండాలి. వేరు పారినటువంటి స్థితిలో మనము ఉండాలి. ఇంకా ఈ ప్రేమలో మనం చూసినట్లయితే వేరు పారి దాని వెడల్పు, లోతు, ఎత్తు మనం గ్రహించాలట. మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమలో వేరు పారిన వారమై దాని లోతు, ఎత్తు గ్రహించాలి. ఆ ఒక గ్రహింపులోనికి మనము రావాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. 5వ మాట చూసినట్లయితే, 5వ విషయాన్ని మనం చూసినట్లయితే 19వ వచనంలో అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అని అంటాడు. ఏ ప్రేమ తెలుసుకోవటట? చెప్పండి, ఏ ప్రేమ తెలుసుకోవటానికి? జ్ఞానమునకు మించిన ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాడట. దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానము ఉప్పొంగ చేస్తుందట, ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందట? ఉప్పొంగ చేస్తుందట. కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కాబట్టి జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ. ఎస్, క్రీస్తు ప్రేమ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడు అనంటే, ప్రేమలు, మనుషుల ప్రేమలలో చాలా రకాలు ఉన్నాయి కదా. మనం కూడా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 4 రకాల ప్రేమల గురించి చెప్తారు కదా.
క్రీస్తు ప్రేమ అన్నిటికంటే భిన్నమైనటువంటిది. క్రీస్తు ప్రేమ అన్నిటికంటే అతీతమైనటువంటిది. క్రీస్తు ప్రేమ అన్నిటికంటే ఒక ప్రత్యేకమైనటువంటిది. మనుషుల ప్రేమ ఏదైనా మనకు ఇస్తేనే ప్రేమిస్తాం కదా, మనల్ని ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం, లేకపోతే మనకు సంతోషం కలిగినట్లుగా ఉంటేనే మనము ప్రేమిస్తాం, మనకు నచ్చితేనే మనం ప్రేమిస్తాం. ఇది మనుషుల యొక్క ప్రేమ. కానీ క్రీస్తు ప్రేమ ఎలాంటిది అనంటే, మనం ఏదో మంచివారం అని కాదు, మనం ఏదో మంచి క్రియలు చేసినందుకు కాదు, మనము బలహీనులంగా ఉన్నప్పుడు, మనము పాపంలో ఉన్నప్పుడు, మనకు దేవునికి దూరస్థులంగా ఉన్నప్పుడు ఏం చేశాడట? దేవుడు మనల్ని ప్రేమించాడట. ఆయన ప్రేమ ఎలాంటిది అనంటే కనికరము కలిగినటువంటిది, దీర్ఘశాంతము కలిగినటువంటిది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము ఆ 13వ అధ్యాయంలో ఆ లక్షణాలు చూస్తాం కదా. ఆ లక్షణాలన్నీ కలిగినటువంటిది క్రీస్తు ప్రేమ. తొందరగా ఉప్పొంగదు, తొందరగా కోపపడదు, మత్సరపడదు, దీర్ఘశాంతము కలిగినటువంటి ప్రేమ. చాలా అక్కడ అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. అన్ని కలగలిపినటువంటి ప్రేమ ఏంటిదని అంటే క్రీస్తు ప్రేమ. ఒక్క మాటలో యోహాను దేవుని గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి అని అంటే ఆయన ఇచ్చే సాక్ష్యం ఏందనంటే, యేసయ్య ఏంటిది, యేసయ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటిది అని అడిగితే ప్రేమ అని చెప్తాడు. యేసయ్య అంటే ఏంటిది అని అంటే ప్రేమ అని చెప్తాడు కదా. ప్రేమ, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని చెప్తాడు. ఒక్క మాటలో యోహాను యేసయ్య గురించి నువ్వు ఏం చెప్తావు సువార్త అని అంటే, యేసయ్య అంటే ప్రేమ అండి అని చెప్తాడు. ఎస్, దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 11 వచనాల వరకు మనం చూసినట్లయితే, చదవాల్సిన అవసరం లేదు, ఇది మనకందరికీ తెలిసినటువంటి స్టోరీయే. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడ్డ ఒక స్త్రీని తీసుకొచ్చి దేవుని దగ్గర నిలబెట్టి, ఈ స్త్రీ పాపం చేస్తుంటే పట్టబడ్డది, ఈమెను రాళ్ళు రువ్వి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్నాడు, అయితే నువ్వేం చెప్తావు అని అడిగితే యేసయ్య అన్నాడు, మీలో పాపం లేనటువంటి వాడు మొట్టమొదటి రాయి వేయండి అని అంటే, అక్కడ రాయి వేయడానికి ఎవరికి దమ్ము లేక అందరూ వెళ్ళిపోయారు. అయితే యేసయ్య ఆమెను క్షమించి పంపించేశాడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శాస్త్రులు పరిసయ్యులు ఎవరిని తీసుకొచ్చారట చెప్పాలి. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారట. ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, వారు అంటున్నటువంటి మాట చూడండి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడ్డాడు. ఎక్కడ పట్టబడ్డది? వ్యభిచారం చేయుచుండగా, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. అయితే అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించాడట. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నారు వీళ్ళు? అట్టి వారిని. ఈమెను అని అన్నారా? అట్టి వారిని అనంటే వారు అనేటటువంటిది పదం బహువచనమా ఏకవచనమా? బహువచనం. వారు అనంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది అని అర్థం. అయితే ఇక్కడ అట్టి వారిని అంటున్నారు. అట్టి వారిని అనంటే ఒక్కరినా ఇద్దరినా? ఇద్దరిని కదా. అట్టి వారిని అంటే ఇద్దరిని కూడా రాళ్ళు రువ్వి చంపాలని ఎవరు చెప్పారట? మోషే చెప్పాడట. మీరందరూ ఇది తెలియనట్లుగా చూస్తున్నారు. ఒకసారి తీయండి. లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణ శిక్ష విధింపవలెను అని అన్నది. ఎవరికట? పరుని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి. ఇద్దరా ఒకరా? ఇద్దరికా ఒకరికా? ఏం చెప్పాడు మోషే? ఇద్దరికా ఒకరికా? ఇద్దరికి. అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ మనిషిని వదిలిపెట్టిండ్రు. ఈమెను మాత్రమే తీసుకొని వచ్చి ఇట్లా మోషే చెప్పిండు కదా, మరి చంపేయమంటావా, నువ్వేమంటావు అని యేసయ్యను అడుగుతున్నారు. కానీ యేసయ్య జ్ఞానం కలిగినటువంటి వాడు కదా. యేసయ్య అత్యంత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ఏమన్నాడనంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయాలి అని చెప్పాడు. పాపం లేనోడు మొట్టమొదట రాయి వేయాలని చెప్తే,
అక్కడ ఎంతమంది వచ్చిర్రంటే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు అందరు వచ్చిందట. చిన్నోడు కూడా వచ్చిందట. చిన్నోనికి కూడా ఏం తెలిసి చెప్పాను వాడు, ఒకరిని చంపడానికి చూడండి ఎంత ఆతురం మనిషికి. చిన్నోళ్ళు మొదలుకొని ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను, ఈ రాళ్ళు పట్టుకొని వచ్చిన దాంట్లో ఆమెతో వ్యభిచారం చేసిన వ్యక్తి కూడా ఉన్నాడట. ఓ పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను, నాకు తెలియదు, అది బైబిల్లో రాయబడలేదు, కానీ ఓ పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను. ఈ రాళ్ళు పట్టుకొని వచ్చిన వ్యక్తులలో ఆమెతో వ్యభిచారం చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు అట. చూడండి, జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఏం సమాధానం చెప్పాడు, మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయాలి అని చెప్తే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కడు కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంటే అక్కడ రాయబడి ఉంది, మనస్సాక్షి చేత గుచ్చబడ్డారట, మనస్సాక్షి చేత గద్దించబడ్డారట, గద్దించబడి వెళ్ళిపోయారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యేసయ్య అంటున్నటువంటి మాట, పరిసయ్యులు శాస్త్రులు ఆమెను తీసుకొచ్చి ఆమెకు ఏం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు, వ్యభిచారిణి, పాపాత్మురాలు, వేశ్య అని చెప్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఏమని పిలుస్తున్నాడో చూడండి. యేసు ఒక్కడే మిగిలేడు, ఆ స్త్రీ మధ్య నిలబడున్నది. యేసు తలెత్తి చూశాడు, 10వ వచనంలో, అమ్మా వారెక్కడా, అమ్మా వారెక్కడ ఉన్నారు. చూడండి, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక వ్యభిచారం చేస్తుంటే పట్టబడినటువంటి రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి స్త్రీని పట్టుకొని సమాజం అంతా తెలిసింది ఈ వార్త. ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టబడ్డదని సమాజం అంతా తెలిసింది. ఆమెను ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఆమెను అందరూ కూడా చీతు అని అంటా ఉన్నారు. చీ ఈమె ఇట్లాంటిదా అని ఆమెకు నానా రకాల పేర్లు పెడుతున్నారు. కానీ యేసయ్య ఆమెకి ఏం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. పిలవగలుగుతామా మనమైతే పిలవగలుగుతామా? దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు క్రీస్తు ప్రేమ అని పర్టికులర్గా రాశాడు. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అనంటే ఒక పాపిని ప్రేమించేటటువంటి ప్రేమ. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు, పాపాన్ని ఖండిస్తాడు, పాపాన్ని గద్దిస్తాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపిని ప్రేమించేటటువంటి ప్రేమ పిలిచే పలుకు ఎలా ఉన్నది అనంటే అమ్మా అని పిలిచాడట. ఇక చచ్చిపోయింది కావచ్చు ఆమె, ఇక అక్కడనే కదా. అరే వీళ్ళందరూ నన్ను వ్యభిచారిణి అని అంటున్నారు, వీళ్ళందరూ నన్ను పాపాత్మురాలు అంటున్నారు, వీళ్ళందరూ రకరకాలుగా పిలుస్తూ ఉన్నారు, నన్ను చూచి చీ పో తూ అని అంటా ఉన్నారు, కానీ ఈయనేంటి అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. ఆమె అప్పుడే మారు మనసు పొందిందండి. ఆమె గురించి ఇంకా చెప్తున్నాడు, నీవు వెళ్ళి నేను కూడా నీకు శిక్ష విధించను అని అంటా ఉన్నాడు. అక్కడ స్టేట్మెంట్ ఇస్, నేను కూడా నీకు శిక్ష విధించను అని అంటే ఆయన శిక్ష విధించడానికి అర్హుడు. ఆయనలో పాపమేం లేదు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన సవాలు విసిరితే ఇప్పటి వరకు ఎవడు కూడా నిరూపించలేకపోయాడు. ఆయన మీద ఏ తప్పు నిరూపించలేకపోయారు. అందుకే పిలాతు ఏం కడుక్కున్నాడట, చేతులు కడుక్కున్నాడట. నాకే పాపం అంటద్దని చేతులు కడుక్కున్నాడట. ఎన్నో నేరాలు ఎన్నో దోషాలు మోపినా కూడా ఆయనలో ఏ పాపం రుజువు చేయలేదు, ఏ పాపం ఆయనలో లేదు. ఆయన నిష్కలంకుడు, ఆయన పవిత్రుడు, ఆయన శిక్షించుటకు అర్హుడైనటువంటి దేవుడు, అర్హుడైనటువంటి దేవుడు. ఈ యొక్క స్టోరీలో నుంచి దేవుని ప్రేమను యోహాను ఎలా వర్ణిస్తున్నాడు అనంటే, శిక్షించడానికి దేవునికి అర్హత ఉన్నా, అందుకే తీర్పు తీర్చడానికి నాకు అధికారం ఉన్నది, తీర్పు తీర్చడానికి నాకు అధికారం ఉన్నది, అయినా కూడా నేను తీర్పు తీర్చడానికి రాలేదు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, తీర్పు తీర్చడానికి నాకు అనేక విషయములు కలవు అని అంటాడు. తీర్పు తీర్చడానికి నాకు అవకాశం ఉందని అంటాడు. తీర్పు తీర్చడానికి ఆయనకు మరుగైనది ఏది లేదండి. మన హృదయ అంతరంగం. అందుకే ఎంతోమంది ఏమేమో అనుకుంటున్నప్పుడు తన హృదయంలో ఆయన గ్రహించిన వాడుగా ఉన్నాడు. అన్నిటిని గ్రహించిన వాడు, తీర్పు తీర్చుటకు సమర్థుడు, తీర్పు తీర్చడానికి అర్హుడు, శిక్ష విధించుటకు కూడా అర్హుడు. శిక్ష విధించే ఆ యొక్క అధికారం కలిగినటువంటి దేవుడు. అయినా కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, నేను కూడా నీకు శిక్ష విధించను. అంటే
దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది యోహాను చెప్తా ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ అని అంటున్నాడు. క్రీస్తు ప్రేమ శిక్షించడానికి అవకాశం ఉన్నా శిక్షించని ప్రేమ, తీర్పు తీర్చడానికి అవకాశం ఉన్నా తీర్పు తీర్చనటువంటి ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ మనం తెలుసుకోవాలని అంటున్నాడు. క్రీస్తు ప్రేమ మనం తెలుసుకోవాలని అంటున్నాడు. నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చెయ్యకు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి వారు అనేకులు మార్చబడ్డారు. నక్సలైట్లు, దొంగలు, వ్యభిచారిణులు. ఇక్కడ ఈ వ్యభిచారిని మార్చబడలేదా? మనము అనేక సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది త్రాగుబోతులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, నక్సలైట్లు మార్చబడ్డారు, హంతకులు మార్చబడ్డారు. ఇదంతా ఎలా జరిగింది? క్రీస్తు ప్రేమ. ఎస్, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు అనేక మంది హృదయాలు కదిలించబడ్డాయి. ఇంత ఘోర పాపినైన నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడా అని వారు హృదయాలు మార్చబడి పశ్చాత్తాపముతో వారి యొక్క పాత బ్రతుకును మార్చుకొని రక్షణ పొంది సేవకులుగా మార్చబడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనము తెలుసుకోవాలంట. గ్రాహం స్టెయిన్స్ గారి భార్య ఆ ప్రేమను తెలుసుకున్నదై ఆ ప్రేమను చూపించింది. గ్రాహం స్టెయిన్స్ గారిని, తన పిల్లల్ని ఒక వ్యాన్లో వేసి తగలబెడితే తన భార్య చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను క్షమిస్తున్నానని చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ అనంటే, ఆవిడకు తెలుసు క్రీస్తు ప్రేమ ఎలాంటిదో. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అనంటే, తనను హింసిస్తున్న వారిని క్షమించినటువంటి ప్రేమ, తన మీద నిందలు మోపినటువంటి వారిని క్షమించినటువంటి ప్రేమ, శిక్ష విధించటానికి తీర్పు తీర్చడానికి అవకాశం ఉన్న తీర్పు తీర్చక, శిక్ష విధించక క్షమించినటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనము తెలుసుకోవాలని పౌలు యొక్క ప్రార్థన అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనం తెలుసుకున్నామా? ఎస్, ఆ ప్రేమ మనం కూడా రుచి చూచాం. ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు. మొదటిగా, అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడుగా ఉండాలి. రెండవదిగా, క్రీస్తు మన హృదయంలో నివసించాలి. మూడవదిగా, సంపూర్ణత, దేవునికి ఉన్నటువంటి సంపూర్ణతకు మనము పరిపూర్ణం కావాలి. నాలుగవది, ప్రేమలో వేరుపారినటువంటి స్థితిలో మనం ఉండాలి. ఐదవది, జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ. పరిసయ్యులకు ఉన్నటువంటి జ్ఞానం వలన ఒక మనిషిని చంపాలి అని అన్నారు, కానీ క్రీస్తుకున్నటువంటి ప్రేమ అది క్షేమాభివృద్ధి కలగజేసింది. ఎస్, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి మనము కూడా మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదే ప్రార్థన చేస్తున్నాడేమో. కాబట్టి మనం కూడా ఈ 5 విషయాలను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ 5 విషయాలు కలిగి ఉండటానికి చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందామా? అందరం కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.